హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు టాపిక్ వచ్చేసి నిన్న చెప్పినా కదా, ఈరోజు రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏందో తెలుసుకుందామని. ఇవాళ ఈ వీడియో టాపిక్ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంటే. అసలు రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంది, ట్రేడింగ్లో మనం రిస్క్ని ఎట్లా మేనేజ్ చేస్తామో అది వీడియోలో తెలుసుకుందాం. అసలు రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంది? రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏం లేదు, మనం ఏదైతే రిస్క్ తీసుకుంటామో దానికి మించిన ప్రాఫిట్ తీసుకోవాలి. అంటే మన రిస్క్ ఎంత తీసుకుంటున్నామో మనం ట్రేడ్లా అది మనకు ముందే తెలిసి ఉండాలి. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు నువ్వు ఒక 10 రూపాయలు పొడగొట్టుకుంటా, నాకు అంత కెపాసిటీ ఉంది అని అనుకున్నావు అనుకో, 10 రూపాయలు పొడగొట్టుకునే ప్లేస్లో నువ్వు దాని డబల్ 1:2 1:3 తీసుకోవాలి. లైక్ ఇప్పుడు నువ్వు 10 రూపాయలు పోతే నువ్వు 30 రూపాయలు సంపాదించేటట్టు ఉండాలి. అదే రిస్క్ రివార్డ్ అంటారు. ఇప్పుడు ఏదైతే ట్రేడ్లా మనం ముందే ఫిక్స్ అయిపోయి ఉంటాం కదా, మనం ఈ ట్రేడ్లా ఇంత పొడగొట్టుకోగలుగుతాం, ఇంత రిస్క్ తీసుకోగలుగుతాం, ఇంత ప్రాఫిట్ తీసుకోగలుగుతాం అని. అట్లాంటప్పుడు మనం ఎమోషనల్ లెస్ ట్రేడ్ చేయాలి. అంటే అర్థమైందంటే ఇప్పుడు మనం ఏదైనా ట్రేడ్ తీసుకుంటాం, మన సెటప్ వచ్చింది, మన స్ట్రాటజీ అలా కనిపిస్తుంది, మనం ట్రేడ్ తీసుకోవాలి. ఇప్పుడు ఎంట్రీ అయిపోయి ఫస్ట్ చేసే పని ఏంటంటే మన రిస్క్ ఎంత ఉంది క్యాలిక్యులేట్ చేసుకొని మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. స్టాప్ లాస్ పెట్టుకోకపోతే ఏమవుతుందంటే క్యాపిటల్ మొత్తం వైప్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, పెద్ద పెద్ద స్పైక్స్ వస్తుంటాయి. కాబట్టి ఎంట్రీ తీసుకున్న విత్ మినిట్ లోనే ఫస్ట్ మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. దానే రిస్క్ మేనేజ్మెంట్ అంటారు. నువ్వు స్టాప్ లాస్ పెట్టుకోకపోతే నువ్వు అది ఓపెన్ మొత్తం నీ ఒక్క క్యాండిల్ ని మొత్తం అకౌంట్ నే వైప్ అవుట్ చేసేది. కాబట్టి మనం రిస్క్ ఎంత తీసుకోగలుగుతున్నామో అంతా ముందే మనం స్టాప్ లాస్ పెట్టేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం 10 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకున్నాం అనుకో, మనం 30 పాయింట్స్ టార్గెట్ పెట్టుకోవాలి. అంటే 1:3. అప్పుడు నువ్వు స్టాప్ లాస్ పెట్టుకుంటే ఏమవుతుందంటే, నువ్వు ఇప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ ఇట్లా 1:3 తీసుకుంటే ఏమవుతుందంటే, నువ్వు ఇప్పుడు మంత్లో 24 days ట్రేడింగ్ చేస్తా అనుకుంటుంది కదా, ఆ 24 days లా నువ్వు మొత్తం 15 days లాసెస్ లో ఉన్నా కూడా, ఓన్లీ 5 days ప్రాఫిట్ లో ఉన్నా కూడా నువ్వు అయినా కూడా లాస్ ఉండవు, నువ్వు బ్రేక్ ఈవెన్ ఉంటావు. ఎందుకంటే నువ్వు పొడగొట్టుకుంటుంది 10 రూపాయలు, కమాయించేది 1:3. అంటే నువ్వు 10 రూపీస్ పొడగొట్టుకుంటే 30 రూపీస్ కమాయిస్తావు. మనం ఎప్పుడైనా సరే ట్రేడ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ చేసే పని ఏంటంటే మనది ఫస్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. దాని తర్వాత ముందే మనం రిస్క్ మనం ఎంత తీసుకోగలుగుతాం ఈ ట్రేడ్లా అది మేనేజ్ చేసుకొని స్టాప్ లాస్ పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని నువ్వు ఇక ఎమోషన్ ఏం ఉండదు నీకు. కానీ నువ్వు మధ్యలో ఏం చేయొద్దు. నువ్వు ఒక్కసారి ఎంట్రీ అయినావా, ఐదర్ స్టాప్ లాస్ ఐదర్ టార్గెట్, అప్పటి వరకు వెయిట్ చేయాలి. నీకు అసలు లాసెస్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే నీ మైండ్ లో ముందే ఫిక్స్ అయి ఉంటావు, నువ్వు నేను ఇలా 1000 రూపాయలు పొడగొట్టుకుంటా అంటే ఆల్రెడీ ఫిక్స్ సిస్టమ్ లో పెడతావు కాబట్టి 1000 రూపాయలే పోతాయి. నువ్వు ఒకవేళ ఏం మైండ్ లో ఏదో ఆలోచించుకుంటా ఏదో ట్రేడ్ చేసుకొని అసలు రిస్క్ మేనేజ్మెంట్ చేయకుండా నువ్వు డైరెక్ట్ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ పెట్టకుండా ఉన్నావు అనుకో, అప్పుడు మొత్తం క్యాపిటల్ వైప్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ట్రేడ్ తీసుకునే ముందు మన రిస్క్ మనం మేనేజ్ చేసుకొని మనం స్టాప్ లాస్ పెట్టుకొని చేయాలి. అసలు ఎమోషన్స్ అనేది మధ్యలో రావద్దు, అరే ప్రాఫిట్ వస్తుంది బుక్ చేస్తే అట్లుండొద్దు. ఇప్పుడు 1:3 అన్నావు అనుకో, 1:3కే బుక్ చేయాలి. లైక్ 10 రూపీస్ ఓడగొట్టుకుంటే 30 రూపీస్ కమాయించేటట్టు ఉండాలి. దాన్ని రిస్క్ మేనేజ్మెంట్ అంటారు. ఈ వీడియోలో మీకు రిస్క్ మేనేజ్మెంట్ గురించి చెప్తాను కదా. రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏం లేదు, మనం ఎంతైతే మార్కెట్కి ఇవ్వగలుగుతామో, ఎంతైతే మనం లాస్ అవ్వగలుగుతామో అది ముందే తెలుసుకొని మనం స్టాప్ లాస్ పెట్టుకొని టార్గెట్ దానికి మించిన 1:2 1:3 పెట్టుకోవడమే రిస్క్ మేనేజ్మెంట్ అంటారు. అప్పుడైతే మనము లాంగ్ టర్మ్ వరకు మనం ట్రేడ్ చేయగలుగుతాం, ప్రాఫిటబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈరోజు టాపిక్ ఇంతే. రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఇంతే, ఎక్కువ ఏం లేదు. మనం ఖాళీ ఏమంటారు, మన మనీని ఎట్లా మేనేజ్ చేస్తున్నాం, మనం ఎంత రిస్క్ తీసుకుంటున్నాం, ఎంత ప్రాఫిట్ తీసుకుంటున్నాం, ఇంతే. రేపటి వీడియోలో మళ్ళా కలుద్దాం. అంతవరకు బాయ్.